ఓం నమ శివాయ. నమస్తే అండి, వెల్కమ్ టు సాయి సంచారి ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ అయితే మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు. ఈ ఆలయం అయితే జన చైతన్య హౌసింగ్ వారిచే నిర్మించబడింది. ఈ ఆలయానికి రీసెంట్ గానే 28 సంవత్సరాలు పూర్తయి 29వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. ఈ ఆలయాన్ని ప్రారంభించిన వారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు. మనం ఇక్కడ ఎంట్రన్స్ లోనే కళ్యాణ మండపం అయితే చూడవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావటం. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే దుని ఉంటుందండి. అన్ని సాయిబాబా గుడిలో ఉంటుంది కదా, ఇక్కడ స్పెషల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. లాస్ట్ 26 years గా కంటిన్యూస్ గా ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే అఖండ నామ సంకీర్తన జరుగుతున్నది. ఆ మేనేజ్మెంట్ ని చేసే వాళ్ళని ఎంత పోయినా తక్కువే. ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ లో అయితే హనుమంతుడు ఉన్నాడు. ఈసారంటే బిజీగా ఉన్నారని వదిలేసా. ఈసారి ఎలాగైనా నా కోరికల లిస్ట్ మొత్తం ఆయనకి చెప్పి అవి నెరవేర్చుకోవాలి. మీలో ఎవరైనా ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. జై శ్రీరామ్. స్వామి గుర్తుపట్టారు నన్ను. పోయినసారి ఆంజనేయ కాలనీలో కలిశాను. బిజీగా ఉన్నాను, వచ్చే వారం వచ్చి కనపడు అన్నారు. స్వామి గుర్తుపట్టలేదు అనుకుంటా. ఎవడో నువ్వు అని అడిగారు. ఒకసారి పాత వీడియో ప్లే చేద్దాం. నేను నా కోరిక లిస్ట్ అంతా చెప్పడం స్టార్ట్ చేశాను. వెంటనే ఆపేమన్నారు. ఎందుకు స్వామి అని అడిగితే, శ్రీరామనవమి కదా, పనుల్లో హడావిడిగా ఉన్నాను, వచ్చే వారం వచ్చి కలువు అన్నారు. ఇప్పుడు చెప్పు, ఫ్రీగా ఉన్నా అని అనగానే 100 నోట్ల టోటలివ్వు, గోల్డ్ నిధుల కోటలివ్వు, లేకపోతే 1000 టన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు. ఎందుకో చేతిలోని కదా కొంచెం కదిలినట్టు అనిపించి అక్కడ నుంచి వెంటనే వచ్చేసాను. ముందుగా మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయకుడికి అయితే నమస్కరించి 3 గుంజీలు తీసి పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామిని అయితే కలిశాను. పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామిని అయితే గట్టిగా కోరుకున్నాను. నేను ప్రతి గురువారం పారాయణ చేసే శ్రీ గురు చరిత్రని అందరికీ అర్థమయ్యేలా కన్వే చేసి ఎపిసోడ్ వైజ్ వదలాలని నా కోరికని నెరవేర్చమని. ఇక్కడ సాయిబాబా అని చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఎంతమందికి బాబా అర్థం కాలేదు, వాళ్ళందరూ బాబా అప్పుడప్పుడు పిచ్చి కేకలేస్తారన్నారు. అంటే నీకు అర్థం అవ్వలేదు బాబా. బాబా యొక్క జ్ఞానస్థాయి నీకు అర్థం కాకపోతే అప్పుడప్పుడు నీకు ఆయన పిచ్చివాడిగా కనపడతాడు. ఆయన మహాజ్ఞాని. అందుకే ఉన్నత శిఖరాయ నమః ఆయనప్పుడు శివాంశతో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా సాయిబాబా గుడిలో ఎందుకు ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అని? ఎందుకంటే ఆయన ఒక గురువు. లైక్ మనం ఏమైనా చదువుకునేటప్పుడు డౌట్ వచ్చిందనుకో, కాసేపు ట్రై చేస్తాం, వల్ల కాలేదనుకో ఇంకెందుకు అని వదిలేస్తాం. అదే మన టీచర్స్ను లెక్చరర్స్ను అడిగితే దాన్ని చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే మనం గురువులని ఆశ్రయించాలి. అలా ఆశ్రయిస్తే ప్రాబ్లమ్స్ ఏమీ రావని కాదు, వచ్చిన ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేసుకునేవే వాళ్ళు చూపిస్తారని అర్థం. ఇక్కడ చూడండి, నా ఫ్రెండ్ని చూస్తే నాకు ఎందుకో డౌట్ పడుతుంది, నాకన్నా పెద్ద లిస్ట్ తీసుకొచ్చాడని. ఇంకా నేనెందుకు ఆగుతాను, నేను కూడా వెంటనే వెళ్ళి ఇలా చెప్పాను, స్వామి ఏదో సాధించాలని ఉన్న జాబ్ కూడా వదిలేసి యూట్యూబ్ కాంటెంట్ టెంపుల్స్ అని తిరుగుతున్నాను, నువ్వే చూసుకోవాలి అని. ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏమిటంటే, శ్రద్ధ, సబూరి. అవన్నీ నాకు తెలియదు, నా రెస్పాన్సిబిలిటీ అయితే మీదే. ఎందుకంటే నేను పుట్టక ముందే మా పేరెంట్స్ మీ పేరు పెట్టేశారు నాకు అని చెప్పాను. ఇంకా ప్రసాదం తిన్నాక పూజారి గారిని అయితే ఇక్కడ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాను. ఇక్కడికి ఎక్కువ కులదోషం ఉన్న వాళ్ళు కూడా వస్తారంట. పక్కనే నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు. అలాగే ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం చేస్తారని కూడా చెప్పారు. ఏంటి అప్పుడే షర్ట్ మార్చాడు అనుకుంటున్నారా? కాదు, నేను వచ్చిన రోజు ఇక్కడ 28వ వార్షికోత్సవం అనమాట. అసలే మనం ఇంట్రోవర్ట్, నలుగురిలో ఫోటో దిగటమే అంతంత మాత్రాన, అలాంటిది ఇంకా వీడియో తీయాలంటే ఇంకంతే. కాబట్టి ఫస్ట్ రోజు వచ్చి చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని తర్వాత రోజు వచ్చి ప్రశాంతంగా మొత్తం తీసుకున్నాం. ఎంత ఇంట్రోవర్ట్ అయినా ప్రసాదం విషయంలో కాదు కాబట్టి ముందు భోజనం చేసాం. మేము వెళ్ళిన రోజు వీళ్ళిద్దరూ అయితే కంటిన్యూస్ గా సాయి నామస్మరణ చేస్తూనే ఉన్నారు. ఈ టెంపుల్ అయితే అవతారపాడు నుంచి వెనకలు వెళ్ళే దాంట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, లేదా వెనకల నుంచి వచ్చే వాళ్ళకైతే రైట్ సైడ్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కుదిరితే పక్కనే ఉన్న నవశక్తి క్షేత్రానికి కూడా తప్పకుండా వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో ఏ టెంపుల్ చూపించాలో కామెంట్ చేయండి.